నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ నూనె గోంగూర. దీనినే గోంగూర నూనె కూర అని కూడా అంటారు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 రోజుల పాటు తాజాగా ఉండే ఈ నూనె గోంగూర తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలని తెలుసుకుందాం. శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న గోంగూర 1/2 కిలో తీసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, నూనె. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని సుమారుగా 150 గ్రాముల నూనెను పోసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. వీటిలో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా వేగే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన దానిలో పసుపు, ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత మనం శుభ్రం చేసి ఉంచుకున్న గోంగూరని వేసుకొని బాగా కలుపుతూ గోంగూర ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఫ్రై అయ్యే లోపల ఒక రోల్లో వెల్లుల్లిపాయల్ని వేసుకొని బాగా దంచుకొని ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని తీసుకొని మనం వేగుతున్న గోంగూరలో వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా వేగినటువంటి కూరలో సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత కారాన్ని వేసుకోవచ్చు. మీ రుచికి తగినట్టుగా ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపుకొని స్టవ్ ఆపేసి దింపేసుకోవటమే. ఇంతేనండి, నూనె గోంగూర సిద్ధమైపోయింది. చాలా సింపుల్గా చేసుకునే ఈ కూర 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10 రోజుల పాటు తాజాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉండే ఈ కూరని నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి.